జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళిపోతాడు, ఆ పార్టీ ఉండదు, ఇక నేను మా అబ్బాయి శాస్త్రంగా మా మనవడి దాకా మేమే ఉంటామని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 70 సంవత్సరాల వయసు వస్తుంది, ఇంకో సంవత్సరంలోనో 6 నెలల్లోనో. ఆయనకి ప్రస్తుతం మైండ్ పని చేయట్లా, ఆయనకి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు. ఆయన చావు గురించి మాట్లాడతారా? మీకు సిగ్గు లేదా? ఈ రాష్ట్ర ప్రజల కోసం పగలు రాత్రి కష్టపడుతున్న వ్యక్తి గురించి ఆయన చావు కోసం మాట్లాడతారా మీరు? చంద్రబాబు నాయుడు చిరంజీవి, ఆయనకి చావు లేదు. ఈ రాష్ట్ర ప్రజల్ని గాడిలో పెట్టే వరకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే వరకు ఆయన నిండు నూరేళ్ళు జీవించే ఉంటాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కనుక పోయినట్టయితే మరి వాళ్ళ అబ్బాయి వచ్చి దాన్ని టైటానిక్ షిప్ను ముంచినట్టు నడి సముద్రంలో ముంచి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కులేని వాళ్ళుగా చేస్తారని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ మరి నాయకులకు చెప్తూ ఇప్పటికైనా తట్టాపుట్టా సర్దుకుని వేరే పార్టీలోకి పోవాలని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని నేను కోరుకుంటూ మరి ఈ తీర్మానాన్ని ఆయన్ని హేళన చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఏమయ్యాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 67 ఏళ్ళ వయసులో కూడా నవయువకుల్లా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి చావు లేదు, చిరంజీవి. మీరు అనుకుంటున్నారేమో, ఆయన చిరంజీవి, నిన్ను 100 ఏళ్ళు ఉంటాడు. ఈ రాష్ట్రాన్ని ఇంకో 30 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మీరు ఆయనకు వయసు అయిపోయింది అనకూడని మాటలు ఆయన అంటున్నారు. రాజశేఖర రెడ్డి అని ఏమయ్యాడో మీకు తెలుసు.